హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డి2 న్యూస్ తెలుగు ఛానల్. నేను చెప్పబోయే ఈ న్యూస్ మీరు కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఎంతమందికి ఉపయోగపడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ న్యూ పెన్షన్స్ 2026. ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే దానికి దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, ఎవరు అర్హులు, గతంలో తిరస్కరించబడిన దరఖాస్తుదారులకు మళ్ళీ అవకాశం లభిస్తుందా, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి లాంటి పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ కొత్త పెన్షన్లు అయితే త్వరలోనే ప్రారంభం అవుతాయండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తెలుసుకుందాం. ఏపీలో 2026లో కొత్త పెన్షన్ల ఆమోదం ప్రారంభం గురించి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రధాన సవినీకరణ చేసింది. పెన్షన్ ఆమోదం కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న వేలాది మంది వృద్ధ పౌరులు, వితంతువులు మరియు వికలాంగులకు చివరకు ప్రభుత్వం నుండి స్పష్టత అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అర్హులైన కుటుంబాలకు ఉపశమనం మరియు కొత్త ఆశను ఇది తెచ్చిపెడుతుందనే చెప్పుకోవచ్చు. చాలా సంతోషకరమైన విషయమనే చెప్పుకోవచ్చు. ఈ నవీకరణ ప్రసిద్ధ ఎన్టీఆర్ పెన్షన్ పథకానికి సంబంధించింది. ఇది సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన వారికి, అలాగే బలహీన వర్గాలకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పెన్షన్ మొత్తాల సవరణలు మరియు లబ్ధిదారుల ధృవీకరణ కారణంగా కొత్త పెన్షన్ దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తుంది. దీనికి కావాల్సిన అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు పూర్తిగా తెలుసుకుందాం. ప్రభుత్వ సంక్షేమ పథకం కింద కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్లను పునః ప్రారంభించడంలో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాల్లో ఒకటి పెన్షన్ మొత్తాలు పెంచడం. నెలవారీ పెన్షన్ చెల్లింపులు గణనీయంగా పెంచడం ద్వారా పెన్షన్ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. అయితే పెన్షన్ మొత్తాలను పెంచిన తర్వాత అవసరమైన లబ్ధిదారుల వ్యవస్థ నుంచి తొలగించడానికి ప్రభుత్వ వివరణాత్మక ధృవీకరణ ప్రక్రియను నిర్వహించింది. ఈ సమీక్షణ వలన అనర్హమైన లేదా నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం జరిగింది. ఆదాయం లేదా అర్హత మార్పుల కారణంగా కొంతమంది లబ్ధిదారులను కూడా అనర్హులుగా గుర్తించారు. ధృవీకరణ పూర్తి చేయడానికి కొత్త దరఖాస్తులను తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. ఈ శుభ్రపరిచే ప్రక్రియలో మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య కొద్దిగా తగ్గింది. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయ్యే దశలో ఉన్నందున 2026లో అర్హత కలిగిన వ్యక్తుల కోసం కొత్త దరఖాస్తును తిరిగి తేవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఇంకా సవరించిన పెన్షన్ మొత్తాలు వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే వితంతు పెన్షన్ కూడా 3,000, 4,000 చేశారు. ఇక వికలాంగులది 4,000 నుంచి 6,000 అయితే పెంచడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. ఈ పెరుగుదల ఆంధ్రప్రదేశ్ అంతటా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని గణనీయంగా మెరుగుపరిచిందని చెప్పుకోవచ్చు. స్థిరమైన ఆదాయ వనరులు లేదా చాలామంది వృద్ధ పౌరులు మరియు వితంతువులకు ఈ పెన్షన్ ఒక ముఖ్యమైన ఆర్థిక వెనుముకగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దరఖాస్తు ప్రక్రియకు వచ్చేసి ఇంకా అధికారిక నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కానప్పటికీ ఈ ప్రక్రియ మునుపటి సంవత్సరాల మాదిరిగా నిర్మాణాత్మకంగా పారదర్శక వ్యవస్థ అనుసరిస్తూ జరుగుతుందని చెప్తున్నారు. ఇక అధికారిక ప్రభుత్వ ప్రకటన విడుదల ఎప్పుడనేది ఇంకా పూర్తిగా చెప్పలేదు. దరఖాస్తు ఫారాలు మరియు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి కావాల్సిన దరఖాస్తు అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఆల్రెడీ ఉంచబడ్డాయి. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు సమర్పించుకుని దరఖాస్తుదారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశాక మీ అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. పెన్షన్ మొత్తాన్ని ఆమోదించి మంజూరు చేస్తారు. మీ పెన్షన్ ఎవరికైతే ఎంచుకుని ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు అన్ని పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని మాత్రం చెబుతున్నారు. అయితే దానికి కావాల్సిన అవసరమైన పత్రాలు ఏంటంటే మొదటి ఆధార్ కార్డు, 2 రేషన్ కార్డు, 3 ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, 4 వయసు రుజువు అంటే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకైతే వయసుకు సంబంధించిన సర్టిఫికేట్ పరంగా ఆధార్ ప్రకారంగా చూసుకొని చేస్తారు. అలాగే భర్త ధృవీకరణ పత్రం అనగా మరణించిన వితంతు పెన్షన్ సర్టిఫికేట్ అనేది, అలాగే వైకల్యం ఉన్న వాళ్ళైతే డిజిబుల్ సర్టిఫికేట్ వికలాంగ పెన్షన్ దరఖాస్తులకి, అలాగే వీళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఖాతా వివరాలు అనేది ప్రతి ఒక్కరికి అందరికీ వర్తిస్తుంది. అలాగే దానికి ఆధార్ లింక్ అయ్యి ఉండాల్సిందే తప్పనిసరి అనమాట. ధృవీకరణ సమయంలో తిరస్కారం నివారించడానికి పత్రాలు అయితే సరిగ్గా కొత్తగా అప్లై చేసుకునే ఉండాలి. ఖచ్చితమైన నిర్ధారించుకొని మీరు వాటిని ఇవ్వడం చేయాలి. అయితే అధికారిక నోటిఫికేషన్లో తుది అర్హత ప్రమాణాలు స్పష్టంగా చెప్పబడింది. అయితే మునుపటి మార్గదర్శకాల ఆధారంగా ఈ క్రింది వర్గాలు అర్హులు అవుతాయని భావించడం అయితే జరుగుతుంది. అందులో వృద్ధాప్య పెన్షన్ వాళ్ళైతే నిర్దేశించిన కనీస వయసు సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ నిబంధనలు రాబట్టి పూర్తి చేసిన వ్యక్తులైతే వృద్ధాప్య పెన్షన్ ఎలిజిబుల్. అలాగే ఆర్థికంగా బలహీన వర్గాలు అయితే ఉండాలి. ఇంక వితంతు పెన్షన్ వచ్చేసి భర్తలు మరణించిన స్త్రీలకు మాత్రం వితంతు పెన్షన్ ఇస్తారు. అలాగే ఆదాయ మరియు నివాసన ప్రమాణాలను వీలైతే ఇవ్వడం జరగాలి. ఇక వికలాంగులకు వచ్చేసి ధృవీకరించబడిన వైకల్య సర్టిఫికేట్ను ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే వైకల్య ధృవీకరణ పత్రం మాత్రమే వాళ్ళకి అందించాలి. ఇక ఇతర వర్గాలకు వచ్చేసి విధాన నిర్ణయాలు వాటిని బట్టి సంక్షేమ ప్రాధాన్యం బట్టి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు అడుగుతుంది. అవి మీరు సమర్పించుకుంటే మీ పెన్షన్ అనేది ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితమైన అర్హత నియమాలు ఉండేటట్లు ఆదాయ పరిమితులు లోబడి లబ్ధిదారులు అధికారిక నోటిఫికేషన్ కోసం అయితే వేసి ఉండండి. ఇంకా దరఖాస్తుదారులకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే ప్రస్తుతానికి ప్రభుత్వం విధానాలను ఖరారు చేసింది. పౌరులు గట్టిగా ఒకటి చెబుతుందండి, అది ఏంటంటే ముందస్తు దరఖాస్తుల ప్రారంభానికి సంబంధించిన పత్రాలు నమ్మకండి. అలాగే పెన్షన్ రిజిస్ట్రేషన్ కోసం ఏజెంట్లకు లేదా మధ్యవర్తులకు అస్సలు డబ్బులు చెల్లించకండి. అధికారికంగా గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మాత్రం మీ దరఖాస్తు అనేది మీరు సమర్పించుకోండి. ఖచ్చితమైన నవీకరణ కోసం అయితే ఇంకా కావాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను కూడా అనుసరించుకోండి.
అంతేకాని నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మాత్రం దరఖాస్తుదారులు మీ సమీపంలోని సెక్రటరియట్ కార్యాలయంలో నేరుగా సమర్పించుకోండి. మధ్య వ్యక్తుల్ని ఎవరిని దళారుల్ని అసలు నమ్మకండి. పెన్షన్ విషయంలో కాదు, ఏ విషయంలో కూడాను. ఇంకా వెబ్సైట్ వచ్చేసి gsws.nbm.ap.government.in పోర్టల్ అయితే సందర్శిస్తే మీకు ఎప్పుడు అప్డేట్ అనేది తెలుస్తుంది. కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం, నవీకరణ కోసం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ అయితే సందర్శించి తెలుసుకోండి. ఇంకా అధికారిక వెబ్సైట్ క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల మీ స్థానిక సచివాలయాన్ని సంప్రదించడం వల్లే మీకు నిజమైన సమాచారం అందుతుందని అందడం జరుగుతుంది. సచివాలయంలో వెళ్ళేసరికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. కానీ ఈ పోర్టల్లో మీకు ఐడియా ఉంటే మాత్రం ఈ పోర్టల్ ద్వారా మీకు ప్రత్యేక డేటా అనేది అంతా ఎప్పుడు విడుదల చేస్తారని తెలుస్తాయి. న్యూస్ నమ్మొచ్చా, వీళ్ళు నమ్మొచ్చా అని అనుకోకుండా మీరు ఈ పోర్టల్ సందర్శించడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఐడియా ఉంటే ఈ పోర్టల్ని ఎప్పటికప్పుడు సందర్శించుకుంటే మీకే పెన్షన్ ఎప్పుడు ప్రారంభించడం జరుగుతుందో మీకే తెలుస్తుంది. సో ఈ విధంగా మీ ప్రాసెస్ అనేది కొత్త పెన్షన్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ ప్రాసెస్లో మీరు వెళ్తే మీ పెన్షన్ అనేది మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం మీకు తప్పనిసరిగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి.